డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు కంపీట్ మైండ్స్. ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ రెండవ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొదటి నోటిఫికేషన్ గ్రాడ్యుయేట్ బేస్డ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఈ రెండో నోటిఫికేషన్కి ఎనీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మనం అప్లై చేసుకోవచ్చు. మీ అందరికి ముందుగానే క్లారిటీ ఇస్తున్నాను. ఎవరికైతే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉందో వారు ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ కూడా అప్లై చేయండి. గ్రాడ్యుయేట్కి అప్లై చేశాం కదని చెప్పేసి దీనికి అప్లై చేయకుండా ఉండొద్దు. మీకు గ్రాడ్యుయేషన్ ఉంది అంటే మీకు ఇంటర్మీడియట్ కూడా ఉన్నట్లే, మీరు దీనికి కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే గ్రాడ్యుయేట్కి సపరేట్ అప్లికేషన్ పెట్టాలి, అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్కి సపరేట్ అప్లికేషన్ పెట్టాలి. మీరు ఫస్ట్ అప్లికేషన్ అంటే గ్రాడ్యుయేట్ అప్లికేషన్ పెట్టినప్పుడు మీరు ఏ జోన్కి అయితే అప్లై చేశారో ఈ అప్లికేషన్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ అప్లికేషను సేమ్ జోన్కి అప్లై చేయాల్సిన రూల్ ఏం లేదు. సేమ్ జోన్కి కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ సేమ్ జోన్కే అప్లై చేయాలని రూల్ ఏం లేదు. మీరు గ్రాడ్యుయేట్కి సంబంధించిన ఒక జోన్కి అప్లై చేసుకొని అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించిన ఇంకో జోన్కి కూడా అప్లై చేసుకోవచ్చు, సేమ్ జోన్కి కూడా అప్లై చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. సింపుల్గా గ్రాడ్యుయేట్ సంబంధించిన దానికి 5 డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి. 5 డిఫరెంట్ పోస్టులకు కలిపి ఒక అప్లికేషన్ పెడతాం, ఒక జోన్కి అప్లై చేస్తాం. అలానే అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్లో కూడా 4 డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి. ఈ 4 డిఫరెంట్ పోస్టులకి అప్లికేషన్ ఒకటే పెడతాం, ఒక జోన్కి అప్లై చేస్తాం. బట్ దానికి గ్రాడ్యుయేట్ దానికి ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి, అండర్ గ్రాడ్యుయేట్ దానికి ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. ఎగ్జామ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి, సిలబస్ కూడా సేమే ఉంటుంది, కాకపోతే డిఫికల్టీ లెవెల్లో మార్పు ఉంటుంది అంతే. ఇది లెవెల్ 2 లెవెల్ 3కి సంబంధించింది, అది లెవెల్ 4 లెవెల్ 5 లెవెల్ 6కి సంబంధించింది. ఫస్ట్ ఎవరైతే ఈ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్కి అప్లై చేద్దాం అనుకుంటారో వారందరూ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని అప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. సో 10th క్లాస్ మార్క్స్ మెమో పీడిఎఫ్ రూపంలో కూడా సాఫ్ట్ కాపీ ఉండాలి. ఎందుకంటే మనం ఇచ్చే ప్రతి క్రెడెన్షియల్ కూడా 10th క్లాస్ మార్క్స్ మెమో ప్రకారం ఇవ్వాలి. నేము, సర్నేము, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మోల్స్ కూడా అడుగుతారు. ఆ మోల్స్ కూడా మన 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఉన్నాయో ఇవ్వాలి. ఇవన్నీ కూడా 10th క్లాస్ మార్క్స్ మెమో ప్రకారం ఇవ్వాలి. ఆధార్ కార్డు, ఆధార్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇంటర్ మార్క్స్ మెమో. సో ఫోటో సిగ్నేచరు సాఫ్ట్ కాపీ రూపంలో 30 KB to 70 KB జేపీఈజీ ఫార్మేట్లో సాఫ్ట్ కాపీ రెడీ చేసి పెట్టుకోండి. బ్యాంక్ డీటెయిల్స్, మీరు ఏదైతే ఫీ పే చేస్తారో, సో మీరు అంటే CBT1 ఎగ్జామ్ రాస్తే మీకు 400 రూపీస్ 500 రూపీస్ కడతారు, 400 రూపీస్ రిటర్న్ వస్తుంది. ఎవరైతే 250 రూపీస్ కడతారో ఆ 250 రూపీస్ కూడా బ్యాక్ వచ్చేస్తుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మీరు అప్లికేషన్ పెడదాము అని రెడీ అయినప్పుడు సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర ఉంచుకొని అప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు మనం బిగ్ స్క్రీన్ మీద సో హౌ టు అప్లై ఆన్లైన్ అప్లికేషన్, సో మీకు స్టెప్ బై స్టెప్ ప్రొసెసర్ నేను మీకు చూపిస్తాను. సో ఇది క్లియర్గా చూసిన తర్వాత మాత్రమే అప్లై చేయండి. ఇప్పుడు మనము ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వారందరూ కూడా rrbapply.gov.in rrbapply.gov.in అనే వెబ్సైట్కి వెళ్తే మీకు ఈ హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ హోమ్ పేజ్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు రెడ్ కలర్లో అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు 2 ఆప్షన్స్ వస్తాయి, క్రియేట్ అన్ అకౌంట్ అని, ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని. మరి మేమేం సెలెక్ట్ చేయాలి సార్? అంతకుముందు మీరు ఏదైనా నోటిఫికేషన్కి అప్లై చేసి ఉన్నట్లయితే అంటే ఆర్ఆర్బి ఏఎల్పి కావచ్చు, గ్రేడ్ 1 గ్రేడ్ 3 కావచ్చు, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, జేఈ కావచ్చు, ఆల్రెడీ అప్లై చేస్తుంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటుంది. సేమ్ క్రెడెన్షియల్స్తో దీనికి అప్లై చేయొచ్చు. ఇప్పటి వరకు మేము రైల్వే ఎగ్జామ్స్కి ఎప్పుడు మేము అప్లై చేయలేదు సార్, అంతకుముందు నోటిఫికేషన్స్ మేమేం అప్లై చేయలేదు సార్ అన్న వాళ్ళు క్రియేట్ అన్ అకౌంట్ కొట్టాలి. ఆల్రెడీ ఏదో ఒక నోటిఫికేషన్కి అప్లై చేస్తా మాత్రం క్రియేట్ అన్ అకౌంట్ కొట్టకూడదు. ఆల్రెడీ మన అకౌంట్ అనేది టైప్ చేయాలి, టిక్ చేయాలి. ఇప్పుడు నేను కొత్త స్టూడెంట్స్ కూడా అంటే ఫస్ట్ టైం ఆర్ఆర్బి ఎన్టీపీసీకి రైల్వే ఎగ్జామ్స్ ఫస్ట్ టైం అప్లై చేస్తున్న వాళ్ళకి కూడా నేను యూజ్ అవ్వాలి కాబట్టి సో నేను క్రియేట్ అన్ అకౌంట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ఓకే అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు ఫస్ట్ స్టెప్ క్రియేట్ అన్ అకౌంట్ దగ్గర కంట్రీ ఆఫ్ నేషనాలిటీ అని వస్తుంది. మనం ఇండియా కాబట్టి ఇండియాని సెలెక్ట్ చేస్తాం. ఇంకా పర్సనల్ డీటెయిల్స్ దగ్గర సో చాలా క్లియర్గా చెప్తున్నాను మీకు, అదే అంతకుముందు కూడా అదే చెప్పాను.
యాజ్ రికార్డెడ్ ఇన్ మెట్రికులేషన్ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం, అది కూడా మార్క్స్ లిస్ట్ ప్రకారం. అందుకని మీకు 10th క్లాస్ మార్క్స్ మెమోని మీ దగ్గర పెట్టుకోమని చెప్పాను. 10th క్లాస్ మార్క్స్ మెమో ప్రకారం మీరు ఫిల్ చేయాలి. సో ఫుల్ నేమ్ యాజ్ పర్ యువర్ 10th క్లాస్ మార్క్స్ మెమో. రీటైప్ కూడా చేయాలి. సేమ్ ఫస్ట్ ఏదైతే చేయమో దాన్ని రీటైప్ కూడా చేయాలి. నెక్స్ట్, హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్? అంతకుముందు అంటే సర్టిఫికేట్కి ఇప్పుడు ఏమైనా నేమ్ మార్చుకున్నారా? అలా ఎవరు మార్చుకోరు, అందుకని అక్కడ నో అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్, డేట్ ఆఫ్ బర్త్. సో 10th క్లాస్ మార్క్స్ మెమో ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి మీరు. సేమ్ ఇక్కడ రీటైప్ కూడా చేయాలి మీరు. సో నెక్స్ట్, సెలెక్ట్ జెండర్. జెండర్ దగ్గర మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రతిదీ కూడా 2 times మీరు చేయాలి. ఫాదర్స్ నేమ్ యాజ్ పర్ యువర్ 10th క్లాస్ మార్క్స్ మెమో, ఫాదర్ నేమ్ కూడా టైప్ చేయాలి. రీటైప్ చేయండి. 2 మ్యాచ్ అవ్వాలి, అప్పుడు మనకు గ్రీన్ టిక్ మార్క్ వస్తుంది. నెక్స్ట్, మదర్స్ నేమ్ ఎంటర్ చేయండి. రీటైప్ చేయండి. నెక్స్ట్, ప్లీజ్ ఎంటర్ యువర్ ఆధార్ కార్డ్ నెంబర్. ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై యూజింగ్ ఆధార్ కార్డ్ అని మెన్షన్ చేయండి. ఒకవేళ యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ మెమో యాజ్ వెల్ యాజ్ మీ ఆధార్ కార్డు 2 సేమ్ ఉంటే మీరు మై ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఆర్ సేమ్ యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ మెమో అని ఇక్కడ క్లిక్ చేస్తే అయిపోతుంది. ఒకవేళ డిఫరెంట్గా ఉన్నాయి అనుకోండి, డిఫరెంట్గా అంటే ఏముండవు, బట్ ముందు ఎనికి ముందుకు కానీ అలా డిఫరెంట్గా ఉందనుకోండి, ఇక్కడ మాన్యువల్గా ఎంటర్ చేయండి. సేమ్ ఉంటే అది డైరెక్ట్ టిక్ కొట్టచ్చు, లేదంటే ముందు ఎనికి కానీ ఎనికి ముందుకు కానీ, లేదంటే ఏదైనా నేమ్లో చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఉంటే యాజ్ పర్ ఆధార్ మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. కానీ ఒరిజినల్ డీటెయిల్స్ మనం ఇవ్వాల్సిన మాత్రం యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ మెమో. జస్ట్ ఆధార్ వెరిఫికేషన్ కోసం మాత్రమే, ఎందుకంటే ఆధార్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ. సో ఆధార్ వెరిఫికేషన్ చేయకుండా మనకు పొరపాటున కూడా మనం మీరు అప్లికేషన్ ఫిల్ చేయొద్దు. అంటే దాన్ని ఇప్పుడు అవాయిడ్ చేసి కూడా చేయొచ్చు, బట్ తర్వాతనే మిమ్మల్ని ఆధార్ వెరిఫికేషన్ అడుగుతుంది. ఈ మధ్య కొత్త నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది, ఆధార్ వెరిఫికేషన్ కంపల్సరీ అని. అందుకని ఆధార్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది.
సో వెరిఫై అనేది టిక్ చేయండి. సో ఇక్కడ మనకు ఈమెయిల్ అడ్రస్ మనం టైప్ చేయాలి. దానికి మనకు ఓటీపీ వస్తుంది. సో జనరేట్ ఓటీపీ అని ఇక్కడ ఇచ్చేయాలి. మీకు ఓటీపీ వస్తుంది. మెయిల్ ఓటీపీ. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి మీరు. జనరేట్ మొబైల్ ఓటీపీ. ఎంటర్. నెక్స్ట్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఆ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకునేప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్లో ఏ కాంబినేషన్ ఉండాలి అంటే క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి, నెంబర్స్ ఉండాలి. ఈ కాంబినేషన్లో మీరు పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ని ఎక్కడైనా రాసుకోండి. క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, స్పెషల్ క్యారెక్టర్ అండ్ నెంబర్, ఈ కాంబినేషన్ ఉండాలి. ఈ కాంబినేషన్లో క్రియేట్ చేసుకోండి. మళ్ళీ కన్ఫామ్ పాస్వర్డ్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒక్క నిమిషం, జస్ట్ వెయిట్. సో మినిమం ఇక్కడ మనకి ఏంటంటే మినిమం 8 క్యారెక్టర్స్ టు మ్యాక్సిమం 16 క్యారెక్టర్స్ ఉండాలి. మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి. ఏది క్యాపిటల్ లెటర్స్ కావచ్చు, స్మాల్ లెటర్స్ కావచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ కావచ్చు, నెంబర్స్ కావచ్చు. ఈ కాంబినేషన్లో మినిమం 8 ఉండాలి, మ్యాక్సిమం 16. ఈ డ్యూరేషన్లో మీరు ఆ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో కన్ఫర్మ్ పాస్వర్డ్, సేమ్ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ పాస్వర్డ్ను రాసుకోవాలి మీరు, ఎందుకంటే దాని తర్వాత మనం ఎప్పుడు మనం మళ్ళీ మన అప్లికేషన్లోకి వెళ్ళి మనం ఏదైనా చేయాలన్నా సరే పాస్వర్డ్ కంపల్సరీ. సో క్యాప్చా, సో ఈ క్యాప్చాను కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు అది క్లియర్గా విజిబుల్ కాకపోతే మీరు రిఫ్రెష్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు అది ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్. సో ప్రివ్యూ చూసుకోవచ్చు మీరు, అంటే మొత్తం మీ డీటెయిల్స్ ఇంకొకసారి వెరిఫై చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా మీరు వెరిఫై చేసుకున్న తర్వాత ఐ హ్యావ్ రీచెక్డ్ ద అబౌట్ డీటెయిల్స్ అండ్ ఫౌండ్ కరెక్ట్. ఒకవేళ ఏదైనా మిస్టేక్ చేసుంటే
ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. చాలామంది అప్లికేషన్ పెట్టిన తర్వాత సరే మేము అది తప్పు చేసాము, అది రాంగ్ చేసాము, ఇది రాంగ్ చేసాము అంటుంటారు. అందుకని 1-2 సార్లు వాళ్ళు ఛాన్స్ ఇస్తున్నారు. ఇప్పుడే వెరిఫై చేసుకోండి. ఏదైనా వెరిఫికేషన్ కావాలంటే ఎడిట్లోకి వెళ్ళొచ్చు. లేదు అన్ని కరెక్టే ఉన్నాయనుకుంటే క్రియేట్ అన్ అకౌంట్. సో ప్రొసీడ్. సో మనం ఏదైతే మనం చేసామో, సో ఈమెయిల్ ఓటీపీ ఇస్ నాట్ వ్యాలిడ్ అంటున్నారు. అంటే మనం ఎంటర్ చేసినటువంటి ఓటీపీ సో నాట్ వ్యాలిడ్ అంటున్నారు. ఇక్కడ మనము ఒకసారి రీజనరేట్ చేద్దాము. మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇస్తున్నారో, ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తున్నారో ఆ రెండింటిని పక్కన పెట్టుకోండి. సో పక్కన పెట్టుకుంటే ఏంటంటే మిస్టేక్ లేకుండా అవకాశం ఉంటుంది మనం ఎంటర్ చేసేటప్పుడు కూడా. మీ మెయిల్ ఐడిని మాత్రం మీరు ఇవ్వండి. సో మీ మొబైల్ నెంబర్ మాత్రం మీరు ఇవ్వండి. మీ పక్కన వాళ్ళతో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎవరిది ఇవ్వద్దు, మీది మాత్రం ఇవ్వండి. సో ప్రివ్యూ అనేది మీరు క్లిక్ చేయొచ్చు. ప్రొసీడ్. సో యువర్ యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అంటే మనం అకౌంట్ మాత్రమే క్రియేట్ చేసాం. ఇప్పుడు అకౌంట్ని క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మళ్ళీ సైన్ ఇన్ అవ్వాలి. మన అకౌంట్లోకి సైన్ ఇన్ అవ్వాలి. ఎవరైతే ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని క్లిక్ చేస్తారో, అంటే అంతకుముందు ఏదైనా నోటిఫికేషన్కి అప్లై చేసి వాళ్ళు ఈ స్టెప్ నుంచి వస్తారు. ఈ స్టెప్ నుంచి మళ్ళీ వాళ్ళు వస్తారు. సో ఇప్పుడు మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ మీరు ఏదైతే ఇందాక మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు ఇందాక అక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా, ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఇచ్చుంటారు, ఈమెయిల్ ఐడి ఇచ్చుంటారు. రెండిట్లో ఏది ఎంటర్ చేసినా ప్రాబ్లం లేదు. పాస్వర్డ్, ఇందాక మీకు పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోమని చెప్పాము. ఏదైతే పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. ఒక బుక్లో రాసుకోండి, మీ ఫోన్లో అన్నా సేవ్ చేసుకోండి. సో ఇక్కడ మనకు క్యాప్చా వస్తుంది. ఆ క్యాప్చా మీకు క్లియరెన్స్ లేకపోతే మీరు ఆ క్లారిటీ వచ్చేంత వరకు మీరు రిఫ్రెష్ చేసుకోవచ్చు. చేయండి. సో ఆన్లైన్ అప్లికేషన్లు ఇక్కడ మనం మీరు ఏ జోన్ సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్. ఏ జోన్కి అయితే సెలెక్ట్ చేస్తారో ఆ జోన్ మీరు ఇక్కడ ఎంచుకోవాల్సి ఉంటుంది. సో జోన్ ఎంచుకున్న తర్వాత సో నెక్స్ట్ అనే ఆప్షన్కి టిక్ చేసినట్లయితే సో మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఆల్రెడీ మీరు ఫిల్ చేసింది వస్తుంది. మ్యారిటల్ స్టాటస్ దగ్గర మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, రిలీజియన్ దగ్గర హిందూ అని, మదర్ టంగ్ దగ్గర తెలుగు అని. సో దాని తర్వాత చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇది చాలా ఇంపార్టెంట్ అన్న. చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది నేను మీ అందరికీ చెప్తున్నాను. మీరు ఇంగ్లీష్ మీడియం చేస్తున్నప్పటికీ కూడా తెలుగునే పెట్టుకోండి. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే రేపొద్దున మీరు ఏదైనా క్వశ్చన్ తెలుగులో అర్థం కానప్పుడు, ఇంగ్లీష్లో అర్థం కానప్పుడు తెలుగులో చూసుకోవచ్చు. క్వశ్చన్ పేపర్ అంతా ఇంగ్లీష్లోనే వస్తుంది. ఎక్కడైనా ఏదైనా క్వశ్చన్ తెలుగులో అర్థం కానప్పుడు తెలుగు మార్చుకోవచ్చు, పైన ఆప్షన్ ఉంటుంది. ఆ ఒక్క క్వశ్చన్ తెలుగులో చూసుకోవచ్చు. ఇంగ్లీష్ అని పెట్టారనుకోండి, ఇంకా కంప్లీట్గా ఇంగ్లీష్లో, ఇంకా ఏదైనా క్వశ్చన్ అర్థం కాకపోయినా నువ్వేం చేసేది ఏం లేదు. అందుకని నేను ఇచ్చే తెలుగు స్టూడెంట్స్కి నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే అది పెద్ద టైం కూడా పట్టదు, పైన ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి తెలుగు అనే ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఇలానే ఉంటుంది. తెలుగు కావాలంటే తెలుగు అనే ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు. ఎక్కువ లాంగ్వేజెస్ కూడా ఉండవు. మీరు తెలుగు అని పెట్టుకుంటే 3 కనిపిస్తాయి, తెలుగు, ఇంగ్లీషు, హిందీ కనిపిస్తుంది. తెలుగు అని పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి ఇంగ్లీష్ అని పెట్టేసుకుంటే అన్ని క్వశ్చన్స్ ఇంగ్లీష్లో చూసుకోవచ్చు. సో 10th క్లాస్ మార్క్స్ మెమో మీద ఉన్నటువంటి మోల్స్ని ఇక్కడ ఎంటర్ చేయండి.
సో కమ్యూనిటీ దగ్గర మీది ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్టీ, లేదంటే ఈబీఎస్ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ దాంట్లో ఇచ్చేయండి. సో ఆ సర్టిఫికేట్ కావాలి ఖచ్చితంగా. ఓబీసీ ఆ సర్టిఫికేట్ నెంబర్ కావాలి. ఇష్యూయింగ్ అథారిటీ. సో ఇష్యూయింగ్ అథారిటీ ఏంటంటే మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. మీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మీద సిగ్నేచర్ పెట్టుంటారు వాళ్ళు, ఎవరైతే వాళ్ళు. తహసీల్దార్ అయితే తహసీల్దారు, లేదా నేమ్ ఉంటుంది కదా అక్కడ, ఆ యొక్క ర్యాంక్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇష్యూయింగ్ స్టేటు, డేట్ ఆఫ్ ఇష్యూ. సో అంటే రీసెంట్గా పెట్టడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఒక 1 year బిఫోర్ దాన్ని పెట్టడానికి ట్రై చేయండి. సో ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఈ రెండు సేమ్ ఉండడానికే ట్రై చేయండి అన్న. ఎందుకంటే ప్రజెంట్ అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో హాస్టల్స్లోనో లేదంటే రూమ్లలో ఉండి ప్రిపేర్ అవుతుంటారు. ఆ రూమ్ అడ్రస్, హాస్టల్ అడ్రస్ ఇవ్వకూడదు. మీరు మీ ఓన్ హౌస్ ఎక్కడైతే ఉందో అది ఇవ్వండి. సో డోర్ నెంబరు, స్ట్రీట్ నేము, విలేజ్, మండలు, పోస్టు, డిస్టిక్, పిన్ కోడ్, స్టేటు ఈ ఆర్డర్లో ఇవ్వండి. ప్రజెంటు, పర్మనెంట్ రెండు సేమ్ ఇచ్చుకోండి. సో సేమ్ ఇచ్చుకోవాలని చెప్తున్నాను, ఇంకా వేరే ఇచ్చుకుంటా అంటే అది మీ ఇష్టం అది. దాని తర్వాత సేవ్ కొట్టేసి నెక్స్ట్ అనే ఆప్షన్కి వెళ్ళండి. సో నెక్స్ట్ కేటగిరీ, ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతున్నారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. ఆర్ యూ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, సో మీకు హ్యాండిక్యాప్డ్ అని అడుగుతారు. ఎస్ అయితే ఎస్, లేదా నో అయితే నో. సో హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకే స్క్రైబ్ ఉంటుంది. సో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అని అడుగుతారు. నేనేమంటానంటే ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్, దానివల్ల మనకు వచ్చేది ఏం లేదు, పోయేది ఏం లేదు. 250 రూపాయలు ఫీజు తగ్గుద్ది. నువ్వు ఎస్ అని పెట్టినావు అనుకో, ఆ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఆ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి మినిమం 250 అవుద్ది. దేనికి? దాన్ని పెట్టుకోవడం వల్ల మనకు మార్క్స్ ఏమన్నా, రిజర్వేషన్ ఏమన్నా వస్తే పెట్టుకోవచ్చు. 250 రూపాయలు తగ్గుద్ది. ఎలా నువ్వు ఓసీ అని పెట్టినా లేదా ఇంకోటి పెట్టినా 500 ఫీజు కడితే 400 రిఫండ్ వస్తుంది అట్టైనా. అందుకని దాని గురించి నో అని పెట్టండి. ఆర్ యూ ఎంప్లాయ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని అడుగుతున్నారు, ఇక్కడ కూడా నో అని పెట్టండి. అంటే ఎస్ అయితే ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళైతే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. నేమ్ ఆఫ్ ద కరెంట్ డిపార్ట్మెంట్ ఆర్ ఆర్గనైజేషన్, అంటే ఒకవేళ రైల్వేలో కాకుండా ఇంకేదైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకోండి, ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ మెన్షన్ చేయండి. సో బ్యాంక్ డీటెయిల్స్ అన్న, బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీవే ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేము, అకౌంట్ నెంబరు, కన్ఫర్మ్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ కొట్టేస్తే నేమ్ ఆఫ్ ద బ్యాంకు, బ్యాంక్ అడ్రస్ వాళ్ళే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కరెక్టా కాదని వెరిఫై చేసుకోవచ్చు. సేవ్ కొట్టేసి నెక్స్ట్ అనే ఆప్షన్కి వెళ్ళండి. నెక్స్ట్ అనే ఆప్షన్కి వెళ్తే సో మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాడ్ చేయాలి. సో ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మనము సో మీరు ఆల్రెడీ అంతకుముందు అప్లై చేయకపోయి ఉంటే ఫస్ట్ 10th క్లాస్ది అప్లోడ్ చేయాలి. 10th క్లాస్ మీరు చేయాలి. ఏ స్టేట్లో చదివారు 10th క్లాస్, ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, బోర్డు రిజల్ట్ ఎప్పుడు వచ్చాయి. దాని తర్వాత ఇంటర్మీడియట్ యాడ్ చేయాలి. కావాలనుకుంటే డిగ్రీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎన్ని కావాలంటే అండి, ఫస్ట్ 10th యాడ్ చేసుకోవాలి, దాని తర్వాత ఇంటర్మీడియట్ యాడ్ చేసుకోవాలి, దాని తర్వాత మీరు డిగ్రీ ఉంటే డిగ్రీ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ 10th క్లాస్ పీడిఎఫ్ కూడా మీరు అప్లోడ్ చేయాలి. 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఉంటుంది కదా, మార్క్స్ మేము దాన్ని పీడిఎఫ్ ఫార్మేట్లో సేవ్ చేసుకొని సో దాన్ని కూడా మీరు అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్కి వెళ్ళండి. సో నెక్స్ట్ అనే ఆప్షన్కి వెళ్ళినప్పుడు మీకు ఫోటోగ్రాఫ్, మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఇన్స్ట్రక్షన్స్లోనే. సో ఫోటోగ్రాఫ్ ఒకటి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫ్ 30 to 70 KB మధ్యలో. ఆ ఫోటోగ్రాఫ్ ఎలా ఉండాలనేది కూడా లేటెస్ట్ ఫోటోగ్రాఫ్, నాట్ ఓల్డర్ దాన్ 6 months అంటున్నాడు. జేపీఈజీ ఫార్మేట్లో కావాలంటున్నాడు. సో ఇన్స్ట్రక్షన్స్ మొత్తం కూడా మీరు చదవచ్చు. లేదంటే ఫోటో సరిగా సబ్మిట్ చేయకపోతే రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఇన్స్ట్రక్షన్ జాగ్రత్తగా చదువుకొని సో ఒకసారి అప్లోడ్ చేయండి. సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏం లేదు. 30 to 70 అంటున్నాడుగా, 50 KB పెట్టుకోండి. కలర్ ఫోటో అయి ఉండాలి, బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయి ఉండాలి, సో రీసెంట్ ఫోటో అయి ఉండాలి. సో ఆ సైజులో పెట్టేసుకొని డెస్క్టాప్ మీద పెట్టుకొని అప్లోడ్ చేసేయండి. ఇక్కడ బ్రౌజ్ అని కొట్టేసి వస్తుంది. సిగ్నేచర్ కూడా అలానే బ్రౌజ్ అని కొట్టండి, సిగ్నేచర్ కూడా వస్తుంది. సిగ్నేచర్ కూడా సేమ్ 30 KB to 70 KB. సేవ్ అనే ఆప్షన్ టిక్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్కి వెళ్ళండి. ఇప్పుడు మనకు ఆర్డర్ ఆఫ్ రెఫరెన్స్ ఉంటుంది. మీకు ఆర్డర్ ఆఫ్ రెఫరెన్స్ మీద నేను ఒక వీడియో చేశాను. బెస్ట్ జోన్ వర్సెస్ డేంజర్ జోన్లో జోన్ సెలెక్షన్ మీద చెప్పాను. అదేవిధంగా బెస్ట్ ఆర్డర్ ఆఫ్ రెఫరెన్స్ మీద కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒకసారి మీరు చూడండి, శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో. సో నేను గ్రాడ్యుయేట్కి సంబంధించిన దానికి సపరేట్ వీడియో చేశాను, అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన దానికి సపరేట్ వీడియో చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి, క్లారిటీ వస్తుంది. అప్పుడు ఆర్డర్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చుకోండి. ఆ వీడియో చూసిన తర్వాత మీ ఆర్డర్ ఆఫ్ రెఫరెన్స్ మీరు ఇచ్చుకోండి. ఫస్ట్ ఏదైతే పెట్టాలనుకుంటారో దాన్ని ఇక్కడ ప్లస్ చేస్తే అది అవతలకి వెళ్ళిపోతుంది. నేను జస్ట్ శాంపుల్గా చెప్తున్నానంతే. మీరు ఏదైతే పెట్టాలనుకుంటారో అది ఇక్కడ ప్లస్ నొక్కే కొద్దీ అక్కడికి వెళ్ళిపోతుంది.
అదే ఆర్డర్ ఆఫ్ ఒకవేళ మళ్ళీ ఎడిట్ చేసుకోవాలనుకోనండి, ఇక్కడ ఇంటూ కొట్టేస్తే మళ్ళీ అక్కడికి వచ్చేస్తుంది. మీరు ఎన్నిసార్లు అయినా ఇక్కడ మార్చుకోవచ్చు, ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇచ్చుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఐ హావ్ ఎక్సర్సైజ్డ్ అండ్ చెక్డ్ మై ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అని ఇక్కడ టిక్ చేసి, డిక్లరేషన్ దగ్గర కూడా టిక్ చేసి, సో ప్లేస్ దగ్గర మీరు ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ కూడా టిక్ చేసి ప్రివ్యూ అప్లికేషన్ కొట్టి ఇంకేదైనా చేంజెస్ ఉంటే అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని, ఇంకేదైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకొని ఫైనల్గా సబ్మిషన్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్ వస్తుంది, పేమెంట్ చేసేస్తే సరిపోతుంది. సో నేను మీ అందరికీ చెప్తున్నాను, తొందరపడొద్దు ఎవరు కూడా. ఈ వీడియోను 1కి 2 సార్లు చూడండి. హౌ టు అప్లై ఆన్లైన్ అప్లికేషన్ అనే వీడియో ఇది, దీన్ని చూడండి. జోన్ సెలక్షన్స్లో బెస్ట్ జోన్ వర్సెస్ డేంజర్ జోన్ నేను వీడియో చేశాను, ఆ వీడియో కూడా చూడండి. చూసుకున్న తర్వాత అప్లై చేయండి. అదేవిధంగా ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్లో పర్ఫెక్ట్ కోర్స్ అందుబాటులో ఉంది. సో మీరు సీరియస్ ఆస్పిరెంట్ అయినట్లయితే ఇమీడియట్గా మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని సో ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.